అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. అదేంటంటే ఉప్మా పెసరట్టు అండి. రెస్టారెంట్ స్టైల్లోనే అంతకన్నా మించిన టేస్ట్తో అయితే కనుక మన ఛానల్లో చూపించాను. ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేయండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కనుక నేను తొక్క పెసరపప్పును అయితే నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని ఎందుకంటే కనీసం ఒక 3 అవర్స్ పాటు నానబెట్టాలి. మినప్పప్పు కంటే పెసరపప్పు అనేది చాలా ఈజీగా నానిపోతుందండి. నానిపోయిన పప్పుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా క్లీన్ చేసి పెట్టుకున్న పప్పునైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీలోనైనా వేసుకోవచ్చు, లేదు అంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని వేసుకోండి మీ కారంకి తగ్గ. అలాగే ఒక చిన్న 2 ఇంచుల అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిసేసి దీన్ని ఒక సైడ్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే కనుక ఉప్మా అనేది రెడీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో 1 గ్లాసు రవ్వ అయితే కనుక వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది మరీ మాడిపోకూడదండి. మంచిగా అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా సైడ్ని పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే కనుక అదే కళాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు అయితే కనుక పల్లీలు వేసుకోండి. పల్లీలు అలాగే శనగపప్పు, కొంత జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని అలాగే కాస్త కరివేపాకు, కొన్ని అయితే కనుక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది ఇక్కడే వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఉప్మా చేస్తున్నప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. 1 గ్లాస్కి 3 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకోండి. ఇక్కడ మన ఉప్మా ఏంటంటే కాస్త జారుగా చేయాలి కాబట్టి కంపల్సరీ 3 గ్లాసులు వేసుకోండి. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఇలా మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వను వేస్తూ ఇలా కలుపుకుంటూ వేసుకొని ఉప్మా అనేది రెడీ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే మనకి రవ్వ అనేది ఉప్మా బాగా వస్తుంది సాఫ్ట్గా అండి. ఇలా కాసేపు అయ్యాక మూత తీసుకుంటే చూడండి కాస్త దగ్గర పడ్డది కదా, మరి కాస్త దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ అయితే కనుక నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకొని ఉప్మా చేసుకుంటే మనకి ఉప్మా పెసరట్టుకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని అయితే కనుక దించేసుకుందామండి. ఇలా జారుగా ఉన్నప్పుడే దించుకోవాలి. అది ఒక సైడ్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక దోశ పెనం పెట్టుకోండి. దోశ పెనం పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పెసరపిండిది, ఆ బ్యాటర్ అయితే కనుక ఒక గరిటెడు తీసుకొని ఈవెన్గా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి, బాగుంటుంది ఉప్మా పెసరట్లో ఉల్లిపాయ ముక్కలు అనేది. అలాగే దీని పైనుంచి అయితే కనుక మరొక కాస్త నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నెయ్యి కానీ బటర్తో కానీ కాల్చుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్నాక ఉల్లిపాయలను అయితే కనుక అదిమి పెట్టండి. పెట్టేసినాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాను అయితే కనుక ఇలా స్ప్రెడ్ చేయండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా ఉప్మా పైనుంచి వేస్తున్నాక నేను వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టండి. రెస్టారెంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతారు మన ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా. చాలా చాలా హెల్తీ కూడా, ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.